మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త మొదటి అధ్యాయంలో 5వ వచనము మనం చూసినట్లయితే, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. ఎలిజబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడేను. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదరనెను. చాలమ్మ. మరి మనం చదివినటువంటి యొక్క వాక్య భాగంలో మనకు ఇద్దరు వ్యక్తులు మొదట కనిపిస్తున్నారు. జకర్యా, ఎలిజబెతు. వీరిద్దరూ కూడా భార్యాభర్తలు. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాగున్నారు వాళ్ళు అంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. చూసారా? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క జీవితాలు, అది వ్యక్తిగతమైన, కుటుంబ వ్యవస్థ అయినా, సమాజమైన, మరి ఏదైనప్పటికీ, సంఘమైనప్పటికీ, ఒక సమూహమైనప్పటికీ, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇద్దరు వ్యక్తులే మనకు కనిపిస్తున్నారు. ఎలిజబెతు, జకర్యా భార్యాభర్తలుగా ఉన్నారు. మంచి మాదిరి కలిగినటువంటి భార్యాభర్తలుగా ఉన్నారు. సాక్ష్యము కలిగినటువంటి భార్యాభర్తలుగా వారు కనిపిస్తున్నారు. చూడండి, ఈ దినాలలో దేవునిని నమ్ముకొనుట అనేది తరువాత అది దేనితో ముడివేయబడాలి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉండవలసినవి ఇవి, ప్రాముఖ్యమైనవి ఇవి అన్నమాట. ఏమిటి? మాదిరి, సాక్ష్యం. చూడండి, వీళ్ళు ప్రభువుని నమ్ముకొనుట మాత్రమే కాదు,
వీరు ప్రభు యొక్క వంశావళిలో వారు ఉన్నారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. అయితే వీరి యొక్క జీవిత క్రమాన్ని మనం చూసినట్లయితే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట. చూడండి, మనము కూడా మనుషుల దృష్టిలో క్రైస్తవులుగా ఉంటే మనకు సరిపోదు, మనుషుల దృష్టిలో విశ్వాసులుగా ఉంటే సరిపోదు. చూడండి, జనాభా లెక్కలలో మరి కొన్ని వర్గాలుగా విభజించినప్పుడు క్రిస్టియానిటీ అనేటువంటిది దానికి కూడా ఎంతో కొంత ఒక పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది. చూడండి, 100 మందిలో ఒకరు అని, 100 మందిలో ముగ్గురు అని ఎలాగో ఉంటారు, అంటే క్రైస్తవులు అని చెప్పి దానికి. ఇక్కడ సమాజంలో అంటే లెక్కల చొప్పున, గవర్నమెంట్ లెక్కల చొప్పున అయితే ఎంతో గొప్ప సమూహం అనేటువంటిది కనబడవచ్చునేమో, కానీ ఇక్కడ మనకు కావలసినది ఏమిటంటే మనము క్రీస్తుని పోలి జీవితం అనేటువంటిది. వీరి గురించి దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు మనం చూసినట్లయితే వారు సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అంటే వారు ప్రతి ఆజ్ఞను కూడా వారు నెరవేరుస్తున్నట్లుగా దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున, దేవుని దృష్టికి ఏది న్యాయమో దానిని వాళ్ళు చేస్తున్నారు. అలాగే దేవుని దృష్టిలో వారు నిరపరాధులుగా ఉన్నారు, అంటే అపరాధము లేని వారిగా ఉన్నారు. దేవుడు వారిలో ఎటువంటి లోపం అనేటువంటిది చూడకుండా, దేవుడు చూపించకుండా అలాగూ వారి యొక్క భక్తి జీవితాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. ఈనాడు మరి సంఘంలో ఉన్నటువంటి మనము కూడా, సమాజంలో ఉన్నటువంటి మనము కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా, మన జీవితాల్లో కూడా మనము ఆ వాక్యాన్ని, దేవునిని అంతగా మనము వెంబడించవలసినటువంటి వారిగా ఉన్నాము. దేవునిని మనం ప్రేమించినప్పుడు వీరికి ఇది ఎందుకు సాధ్యమైనది అని మనం ఆలోచన చేస్తే వారు దేవునిని ప్రేమించారు. దేవునిని ప్రేమించే వారికి ఎవరికైనా కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించడం అనేటువంటిది అది కష్టము కాదు, అది వారికి ఇబ్బందిగా ఉండదు. వారికి అది ఇది నాకు చేత కాదు అనేటువంటి ఆ యొక్క ఆలోచన వారిలోకి రాదు, ఇది నా వల్ల కాదు అనేటువంటి మాట వారిలోనికి రాదు. దేవునిని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనకు సమస్తమును కూడా మన జీవితాలకు వాటిని సాధ్యము చేస్తాడు. చాలామంది ఈ దినాల్లో ఏంటంటే ప్రార్థన చేయడం అనేది, వాక్యము చదవడం అనేటువంటిది, లేకపోతే ఇలాంటివి దైవ సంబంధమైనటువంటి విషయాలలో అనేకమైన ఎంతో నిర్లక్ష్యమైనటువంటిది కనబడుతున్నది. దైవ సంబంధమైన విషయాలను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే భౌతికమైన విషయాలలో మనము కృతార్థులము కాలేం. మనము పడేటువంటి ఆ కష్టము అనేటువంటిది వ్యర్థమైపోతుంది. చూడండి, దేవుని సన్నిధి, దావీదు అంటున్నాడు 16వ కీర్తనలో ఏమన్నాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు, నీ ఆజ్ఞలను అనుసరించుట నాకు సంతోషము, నీ కట్టడలను అనుసరించుట నాకు సంతోషము, అది మహా ఆనందమును నాకు కలుగు చేస్తుందని భక్తుడైన దావీదు, మీరు 119వ దావీదు కీర్తనలో అనేక పర్యాయములు మనకు కనిపించేటువంటి వాక్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని దావీదు రుచి చూచి దానిని దేవుని సన్నిధిలో కీర్తిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటిది మనకు అది ఆనందముగా, సంతోషముగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతలు 8:17లో ఉంటుంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నా దగ్గర స్థిరమైన కలిమి ఉన్నది, నీతి ఉన్నది, జీవము ఉన్నది, కృప ఉన్నది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవునిని ఎందుకు ఈ యొక్క ఎలిజబెతు, ఈ యొక్క జకర్యా ఎందుకు దేవునిని అలాగూ వారికి అదే పనిగా, అదే ఒక
ఇంపార్టెంట్గా దానిని చేస్తూ ఉన్నారు అంటే వారు దేవునిని ప్రేమిస్తున్నారు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించడం అనేది మనము ప్రతిదినము కూడా సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఒక సామెత నానుడి ఉంటుంది లోకంలో. సాధన చేస్తే దేవునిని ప్రేమించడం అనేటువంటిది మనం సాధన చేసినప్పుడు మనము దేవునికి ఇష్టమైన దానిని చేయడము మనకు అది కష్టము కాదు, కష్టముగా అది అనిపించదు. కాబట్టి ఇక్కడ వీరు మరి వేరే వ్యాపకం అనేటువంటిది వారి జీవితాల్లో కనిపించడం లేదు. వారు మరి ప్రతిదినము కూడా వాళ్ళంటే ఏం చేస్తూ ఉన్నారు? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి అనేది మనము పెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన గురి. మనం మనుషుల దృష్టికి ఎలా ఉన్నామనేటువంటిది అది ప్రాముఖ్యము కాదు. కొన్ని సందర్భాలలో మనుషులు ఏంటంటే మనుషులకు ఇష్టమైన వాటిని చేయడానికి ఇష్టపడుతుంటారు. అది వాక్యానుసారమా కాదా అనేది వారు ఆలోచించరు. వారు చేస్తున్న పని అది వాక్యానుసారమా కాదా అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేయరు. ఈ దినాల్లో మనము నేర్చుకోవాల్సినది ఏమిటంటే మనము చేసే ప్రతి పని కూడా అది ఎలా ఉండాలి అంటే వాక్యానుసారముగా ఉండాలి. వాక్యానుసారముగా ఉన్నటువంటిది అది దేవుని దృష్టి కంటే అది ఎలా ఉంటుంది? ప్రీతికరంగా ఉంటుందట. ప్రీతికరముగా ఉంటుంది. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, మీరు ఎల్లప్పుడూ ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి దానినే మీరు నెరవేర్చండి, దానినే మీరు చేయండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినంట మనము పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకోవడమే కాదు, దానిని మనము నెరవేర్చేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలో ఎలిజబెత్ ఒక స్త్రీగా ఉన్నది. ఆమె జీవితంలో ఒక పెద్ద కొరత అనేది కనబడుతున్నది. అదేమిటంటే వారికి సంతానం అనేది లేదు. అయినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఉన్న లోటును బట్టి ఆమె చింతపడలేదు, దిగులు పడలేదు. ఇది నాకు లేదే, నేను దేవుని ఆరాధిస్తున్నాను, అయితే ఇది నాకు దేవుడు ఎందుకు లేకుండా చేసినాడని ఆమె దేవుని మీద కోపగించలేదు, లేకపోతే అవిశ్వాసాన్ని, లేకపోతే ఆమెలో ఒక దిగులు అనేటువంటిది లేనిదిగా కనబడుతున్నది. చూడండి, ఆమెకి పిల్లలు సంతానం లేకపోయినప్పటికీ కూడా వారు అనుదినము కూడా ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అని చెప్పి రాస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మరి మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ భౌతికమైనటువంటి కొరతలను బట్టి మనము చింతించేవారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. భౌతికమైన కొరతలు అవి ఏం చేస్తాయంటే మనల్ని భక్తిహీనులుగా మార్చివేయవచ్చు, అవిశ్వాసులుగా మనలను చేయవచ్చు. భక్తిహీనత, అవిశ్వాసం అనేటువంటి దాని వలన వచ్చేటువంటి ఆ యొక్క ప్రమాదము, నష్టము అనేటువంటిది ఏంటంటే అటివారు నిత్య జీవాన్ని పొందుకోలేరు, అటివారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏముంది 6:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే చూడండి, అవిశ్వాసం అనేటువంటిది దేవునికి అయిష్టమైనటువంటిది. అవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు దేవునికి అయిష్టులు. వారు అనుకుంటారు పాటలు మరి దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని నమ్ముకున్నారు, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కదా అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివారిలో అవిశ్వాసం అనేటువంటి దానికి చోటు వచ్చిందంటే వారు దేవునికి ఇష్టలు కాలేరు. అవిశ్వాసము, భక్తిహీనత అనేటువంటిది ఏం చేస్తుంది? దేవునికి మనలను దూరం చేస్తుంది. దేవునికి దూరమయ్యామంటే నిత్య జీవానికి మనము దూరమైపోయిన వారమే.
అపవాది అవ్వాదాములను చంపలేదు, కానీ ఆ అపవాది ఏం చేస్తున్నాడు అంటే దేవునికి వారిని దూరం చేశాడు. దేవుని సన్నిధి నుండి వారిని సపరేట్ చేశాడు, విడగొట్టేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ అనేకమైనటువంటి కొరతలు అనేటువంటివి కొన్ని సందర్భాలలో మనము భౌతికమైన కొరతలు ఏం చేస్తాయంటే మనము వాటి మీద మన మనస్సును పెట్టి వాటి విషయమే మనం దిగులు పడుతూ చింతపడుతున్నట్లయితే మనమంట అవి ఒక దినం దేవుని యొద్ద నుండి మనలను దూరం చేయడానికి అవి ఒక కారణము కావచ్చును. విత్తువ అనే ఉపమానం, దానిలో కూడా ప్రభు ఇదే చెప్తాడు. ఏం చెప్పాడు? ఒక పొలంలో విత్తనాలు విత్తేటువంటి ఆ యొక్క వ్యక్తి విత్తనాలు చల్లుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయట. అవి పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయట. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయట. కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. ఇక్కడ గమనించినట్లయితే రాతి నేలను మరి పడినటువంటి విత్తనాలు, అది మొక్క మొలిసింది, కానీ అది వేరు క్రిందకు తన్నడానికి అక్కడ మట్టి లేదు కనుక ఏమైపోయింది? అది ఎండిపోయింది. మరి మూడవ రకమైనటువంటిది, అది ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనము, అది మొలిసింది కానీ ఎదుగుతున్నది, కానీ ఏం చేస్తాయంట? ఆ ముళ్ళ పొదలు ఆ మొక్కను ఎదగనివ్వకుండా అవి అణచివేసి అక్కడితోనే ఆగిపోయాయి. దాని గురించి చెప్పాడు ప్రభు. ఏంటంటే ఆ యొక్క ముళ్ళ పొదలు అనేటువంటి వెంట ఐహిక విచారాలు. ఒక వ్యక్తి వాక్యం విన్న తర్వాత, ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆ వ్యక్తి విశ్వాసములో ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఆ వ్యక్తి యొక్క ఆ దృష్టి అనేటువంటిది, తన యొక్క మనస్సు అనేటువంటిది దేవుని మీద మాత్రమే ఉండాలి, దేవుని వాక్యమునందే ఉండాలి. పైనున్న వాటి అందే ఆ యొక్క దృష్టి కలిగినటువంటి వారికి ఉన్నప్పుడు ఏంటంట, ఆ యొక్క ఐహిక విచారములు అనేటువంటివి ఆ వ్యక్తిని ఏమీ కూడా చేయలేవు. కానీ మరి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మన యొక్క దృష్టి కేంద్రీకరిస్తామో అప్పుడు అవంట మనలను ఎదగనివ్వకుండా, ఆత్మలో ఎదగనివ్వకుండా అవి మనలను అణిచివేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జకరియా ఎలిజబెత్ జీవితంలో మనము ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ భక్తి జీవితాన్ని మనము చూడగలుగుతున్నాం. వారిలో ఉన్న కొరతను వారు ఆధారం చేసుకుని వారి పనిని, వారి ఆరాధనను వారు ఆపలేదు. ఎలిజబెత్ అంటేనంట దేవునిని ఆరాధించున్నది అని అర్థం. ఎలిజబెత్ అంటే దేవునిని ఆరాధించున్నది. ఆమె యొక్క పేరులోనే కనబడుతూ ఉన్నది మనకి. ఏమండి? ఆ పేరులోనే ఆరాధన కనబడుతూ ఉన్నది. ఆ ఆరాధన ఎలాంటిదిగా ఉండాలో ఆ యొక్క ఎలిజబెత్ జీవితంలో ఆ ఆరాధన అలాగే శ్రేష్టముగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో చెప్పాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. సమరయ స్త్రీ విషయంలో కూడా ఈ మాట చెప్తాడు. ఇంకా మత్తయి సువార్తలో, కొన్ని సువార్తల్లో కూడా ఆరాధన గురించినటువంటి మాట ఉన్నది. ఇక్కడ మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆమెతో చెప్తూ ఉన్నాడు. 23వ వచనం నుండి మనం చూస్తున్నట్లయితే 4వ అధ్యాయము 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడు వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించువారు అటివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎంత స్పష్టముగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆరాధన అనేటువంటిది ఎక్కడో ఏదో ఒక స్థలంలో దేవుని ఆరాధిస్తున్నాము కదా అని అనుకునేటువంటి ఆ తలంపు అనేటువంటిది అది అపవాది యొక్క తలంపు. ఏదో ఒక చోట ఆరాధిస్తున్నాము అనేటువంటిది, అక్కడ ఏదో ఒక చోట ఆరాధిస్తే అది ఆరాధన అయిపోతుంది అని మనుషులు అనుకుంటున్నారు.
ఎందుకు అనుకుంటున్నారంటే అపవాది అట్టి రీతిగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ స్థలం కాకపోతే ఇంకో స్థలం, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఈ వాక్యం కాకపోతే ఇంకొక వాక్యం, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకొక పాస్టర్ గారు. ఏమండి, సమాజంలో ఇలాంటిది కనబడుతుంది. మొన్న ఎవరు ఒక పాస్టర్ గారు ఇప్పుడు అక్కడికే ఆ చర్చికి వెళ్ళాలి వాక్యం చెప్పడానికి. ఇప్పుడు మొదట పాస్టర్ గారు ఆ యొక్క సంఘాన్ని స్థాపించిన ఆయన ఒక వ్యక్తి గురించి ఆయన సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గద్దించాడు. ఏమైనా ఎందుకు గద్దించినాడంటే, అమ్మా నువ్వు చేస్తున్న పని అది మంచిది కాదు. ఎందుకంటే ఆమె వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని ఒక పాపములో ఆమె జీవిస్తున్నది. దానిని గుర్తించినటువంటి ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మా ఇది మంచిది కాదు, నీ జీవితానికి మంచిది కాదు, ఇది వాక్యానుసారము కాదు, ఇది సాక్ష్యము కలిగినటువంటి క్రైస్తవ జీవితము అనిపించుకోదు, కాబట్టి ఆ పని నీవు మానేసేయి అంటే ఆమె ఏం చేసింది? ఆమె సంఘము మానేసి వేరే చోటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడో వేరే వాళ్ళ సహోదరుడు పాస్టర్, ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పాస్టరే. ఆయన ద్వారా నాకు ఈ కుటుంబం పరిచయం అయింది. అయితే ఏదో మాటల సందర్భంలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనతో చెప్పాను, ఇలాగ ఇంటికి వచ్చానండి అని చెప్తే, వాళ్ళు మొదట మా విశ్వాసులేనండి, మా నాన్నగారు ఎప్పుడో చాలా కాలం ఇక్కడ ఫస్ట్ మందిరం మాదే, ఫస్ట్ చర్చి మాదే, మా దగ్గరికే వాళ్ళు వచ్చేవాళ్ళు, నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. అయితే ఆమె ఇలాంటి పాపంలో ఉన్నప్పుడు నాన్నగారు ఆమెను గద్దించినారు. ఇది వాక్యానుసారం కాదమ్మా, ఇలాంటి భక్తిని చేస్తే నీవు పరలోక రాజ్యాన్ని కోల్పోతావు, ఇది మంచిది కాదు అని చెప్పినందుకు ఆమె బాధ. ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి, ఈ పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి, నేను చేస్తున్న పాపం వద్దంటున్నారు కాబట్టి నాకు అది ఇష్టము, కాబట్టి ఈ పాస్టర్ గారు నాకు వద్దు అని చెప్పి ఇంకొక చోటికి ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉన్నామో అది మనకి ఆశీర్వాదకరమైన స్థలము, అక్కడ మనకు ఆశీర్వాదం ఉంటుంది, అక్కడే మనకు మేలు ఉంటుంది, అక్కడే మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోగలుగుతాం. ఒక పెద్ద బండది, ఒక శిల్పి దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంటే, తన మనస్సులో ఒక మంచి ఒక రూపం ఉన్నది, దానిని చెక్కాలని కోరుకున్నాడు. అడిగాడు, ఓ బండా, మరి నేను ఒక శిల్పిని, నీవు ఇప్పుడైతే నీకు ఒక రూపము లేదు, నీకు ఒక విలువ లేదు, నీ వలన ఏమి ఉపయోగము లేదు, కానీ మరి నేను నిన్ను చెక్కుతాను, ఒక రూపాన్ని, మంచి రూపాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి ఆ బండతో అన్నాడట. అంటే ఆ బండ అది నాకు చాలా సంతోషం అండి, మీరు అలాగే చేయండి అని చెప్పేసి అందంట. సరే అలాగే చేయండి అంటున్నావు, కానీ నేను నీ మీద ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడుతూ ఉంటాను, నీకు బాధ కలుగుతూ ఉంటుంది, మరి దానికి ఇష్టమేనంటే అయినా ఇష్టమే అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క శిల్పి అప్పుడు చెక్కినప్పుడు దానికి ఒక అందమైన రూపం అనేది వచ్చింది, అందరూ ఆ రూపాన్ని చూసి, ఆ యొక్క ఆకారాన్ని చూసి సంతోషిస్తున్నారు. అలాగే ఏంటంటే కొన్ని గాయాలు అనేటువంటివి, కొన్ని దెబ్బలు అనేటువంటివి ఆ బండ మీద పడకపోతే దానికి ఒక రూపము వచ్చేది కాదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము, హెచ్చరికలు మన జీవితాల్లో అది ఎంతో మన జీవితాన్ని షైన్ చేస్తాయి. మన ఆత్మీయ జీవితాన్ని అవి విలువైనటువంటి ఆత్మీయమైన విలువలతో, ఆత్మీయమైన ఫలములతో అవి
నింపుతాయి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆరాధన అనేటువంటిది మరి సమరయ స్త్రీ అంటుంది, మేము మా పర్వతముల మీద ఆరాధించుకుంటాము, మీరేమో యెరూషలేములో సంవత్సరానికి ఒకసారి ఆరాధిస్తూ ఉంటారు, మరి మేము కూడా దానిని చేస్తూ ఉంటాము అని చెప్తుంటే ప్రభు అంటున్నాడు, అమ్మ అది కాదు ఆరాధన అంటే, అది కాదు. 21 వచ్చిన, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఈ దినాలలో కూడా ఏంటంటే వాళ్ళకి తెలిసిందే వాళ్ళకి ఆరాధన, వాళ్ళు చేసుకునేది వారు ఆరాధన. అంతేకాని ఇక్కడ ఎలిజబెతు జకర్యాలను మనం చూస్తే వాళ్లకు తెలిసిన దానిని వాళ్ళు చేయడం లేదు. కానీ అక్కడ రాయబడిన మాటను మనం గమనించినప్పుడు వారు ఏమంటున్నారంటే, ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున, న్యాయము, మన యొక్క భక్తి జీవితంలో న్యాయం ఉండాలి. మన దేవుని పేరుల్లో ఒక పేరు ఏంటంటే నీతి న్యాయములు కలిగిన యెహోవా అని దేవునికి పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే భక్తి జీవితంలో కూడా న్యాయము అనే దానికి చోటు ఉండాలి. అందుకే కదా మరి కీర్తనలు 15లో ఏం రాయబడి ఉందంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోరు. 15వ అధ్యాయం కీర్తనలో ఏం రాయబడింది? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన. చూసారా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడు, అటువాడు నాలుగుతో కొండమలాడవడు, తన చెలిగాని కీడు చేయడు, తన పొరుగువారి మీద నిందమోపడు, అతడు దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమంట మరి నిజంగా మనలో దైవ ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు, దైవ జ్ఞానం అనేది ఉన్నప్పుడంట అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారండి? దేవుడు చెప్పిన మాటలు మనకి చెప్తారు. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు. దేవుని యందు భయభక్తులు గలవారు చెప్పే మాటలు ఇవే. మనకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కానీ వారు చేయమన్నవి మనం చేస్తూ, వారు వద్దన్నవి మనం మానేస్తూ ఉన్నప్పుడు అది ఏంటంటే వారిని సన్మానించినట్లు. అర్థమైందా? దేవునిని సన్మానించడం అంటే ఏమిటి అంటే, దేవుడు చేయమన్నది చేస్తూ దేవుడు చేయవద్దన్నది మానివేయడమే దేవునిని సన్మానించడము, ఆరాధించడము. నువ్వు తీసుకెళ్ళి దండైన అవసరం లేదు దేవునికి. ఏం చేయాలా? నీవు దండ వేయన అవసరం లేదు. కానీ ఆ దేవుడు చెప్పినటువంటి ఆ పరిశుద్ధమైన నీతి కలిగినటువంటి ఆ మాటలు, న్యాయమైనటువంటి ఆ మాటలను నీ యొక్క హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారముగా నీవు జీవిస్తే అదే దేవునిని నీవు ఆరాధించడం. మేము పర్వతాల మీద ఆరాధిస్తున్నాం, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తున్నారంటే ప్రభు ఏమంటున్నారంటే అది నిజమైన ఆరాధన కానే కాదు. అది వారిలో వారు ఆరాధన అనుకుంటున్నారు. కానీ అసలైన ఆరాధన ఏంటంటే పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నన్ను ఆరాధించాలి. ఎందుకంటే నేను ఆత్మనై ఉన్నాను గనుక నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ. ఏంటి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే? వాక్యానుసారముగా దేవుడు ఏమి చెప్పినాడు ఆ ప్రకారముగా మనము దేవునిని ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెతు, జకర్యా వీరిద్దరూ కూడా మరి క్రమము చొప్పున, సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు న్యాయ విధుల చొప్పున ఎలాగైతే నడుచుకుంటున్నారు, వారిలో ఉన్న కొరతను వారు మర్చిపోయినారు. వారిలో ఉన్న కొరతను వాళ్ళు మర్చిపోయినారు. ఒక పాట మనము పాడుకుంటాం, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
మనిషి బ్రతకడానికి ఆహారం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నేను సంతోషముగా ఉండాలంటే ఈ లోక సంబంధంలో ఈ లోక సంబంధమైనవన్నీ సంపాదించుకోవాలని మనుషులు అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలుగా మనము మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, ప్రతి మాట వలన జీవించును. వీరు చూడండి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధిస్తూ వారి జీవితంలో ఉన్న కొరతలన్నీ కూడా వారు మర్చిపోయినారు. అలాగే మనం కూడా మరి ఒక పాట ఉంటుంది, మన పాటల పుస్తకంలో ఉంటుంది, ప్రేమ ప్రియుడవు నీవే, ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. చూసారా, దేవుని యొక్క ప్రేమ రుచి చూసినప్పుడట అతడు ఆ భక్తుడంట తనను తాను మర్చిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలిజబెతు వలె మనము కూడా, మరి జకర్యా వలె మనము కూడా దేవునిని నిండు మనసుతో ఆరాధిస్తూ, మరి చూడండి, వారు ఆరాధిస్తున్నప్పుడు దేవుడంట వారి కొరతను దేవుడు గుర్తించి వారి కొరతను దేవుడు గుర్తించి వచ్చి మరి దేవదూతను పంపించినాడు. దేవదూతను పంపించినప్పుడు దేవదూత ఆ యొక్క జకర్యాకు ప్రత్యక్షమై 10వ వచనంలో, దోప వేదిక యందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత దోప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. వారి పిల్లల గురించి ఏమీ ప్రార్థన చేయలేదు, కానీ వారు దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో కానీ దేవుడు వారి యొక్క కొరత ఏమిటో దానిని గుర్తించి దాని విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తరువాత దేవుడు తన దూత ద్వారా పలికినటువంటి ఆ మాట తరువాత అది నెరవేరినప్పుడు ఒక సమయంలో మరి తరువాత 6 నెలల తర్వాత మరియ దగ్గర కూడా దూత వస్తాడు. దూత వచ్చి మరి మరియతో కూడా మాట్లాడి ఇదిగో పరిశుద్ధాత్మ వలన నీవు కూడా గర్భవతి అవుతావు, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పి మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి మరియా అనేటువంటి ఆ యొక్క వ్యక్తితో ఏమని చెప్తాం, దయాప్రాప్తురాలా అని పిలుస్తున్నాడు దేవుడు. చూసారా, ఆమె ఎదురు చూస్తూ ఉన్నది, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, ఆయన జననము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అలాంటి వ్యక్తి హృదయంలోనే ఆమె గర్భమందే ప్రభువు జన్మించినాడు. అయితే ఒక్క దినమందు ఈ యొక్క మరియా ఆమె దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ దగ్గరికి వెళుతుంది అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ గమనించినట్లయితే 39వ వచనం చూడండి. ఎన్నో అధ్యాయం? మొదటి అధ్యాయమేగా, మొదటి అధ్యాయము. ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందనములు వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు. చూసారా, ఆమె యొక్క తల్లి యొక్క భక్తి జీవితము, దేవుని ఎడల ఆమెకున్నటువంటి ఆ యొక్క సంతోషము, ఆనందము, ఆరాధన, ఇవన్నీ కూడా ఎవరిలోనికి ప్రవేశించినాయి అంటే తల్లి ఆమె గర్భములో ఉన్నటువంటి ఆ యొక్క యోహానులో అవి కనబడతామని. మనము చేసేటువంటి భక్తి జీవితమే మన పిల్లల జీవితాలలో అవి ప్రతిబింబిస్తాయి. అర్థమవుతుందండి?
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలోని తొలగిపోడు అని చెప్పి రాయబడిన మాట. మొదట వానికి నేర్పాలంటే మనము నేర్చుకోవాలి. ఇక్కడ వీళ్ళు నేర్చుకుని ఉన్నారు కనుకనే బిడ్డ పుట్టక మునిపే అతనిలో ఏ ఆనందం కనబడుతున్నది అంటే, నేను కొన్ని మాసాల తర్వాత, కొన్ని నెలల తర్వాత నేను జన్మిస్తాను, భూమి మీదకి వెళ్తాను అనేటువంటి ఆనందము కాదు. కానీ పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభువుని చూడక మునిపే తన యొక్క మనస్సులో లోకరక్షకుడు జన్మించబోతా ఉన్నాడు, లోకరక్షకుడు ఒక రూపాన్ని ధరిస్తున్నాడు అనేటువంటి ఆ సమాచారాన్ని గ్రహించి ఆమె గర్భములోనే ఏం చేస్తున్నాడంట? గంతులు వేస్తూ ఉన్నాడు. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనేదై బిగ్గరగా ఇట్లే నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఆత్మచేత మనము కూడా నింపబడి దేవుని దైవ సంబంధమైనటువంటి మాటలు మనము మరి వచించేవారిగా మనం ఉండాలి. దైవ సంబంధమైన మాటలు మరి ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకొనినటువంటి వ్యక్తిగా కనబడతామని. కాబట్టి ఈ దినాలలో మనము కూడా మరి మనము చేయవలసినటువంటి భక్తి జీవితము ఇలాంటిదిగా ఉండాలని మనము కూడా మరి నిండు హృదయముతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను కూడా అటు రీతిగా ఆ మార్గములో నడిపిస్తాడు. అర్థమైందండి? తల్లి చైనా సామెత అనమాట. తల్లి ఉల్లి అయితే పిల్లలు వెల్లుల్లి అవుతారా అని ఉన్నాడు. తల్లి ఉల్లి అయితే పిల్లలు వెల్లుల్లి ఎట్ట అవుతారు అండి? ఉల్లే, అది కూడా ఉల్లే. ఇంకొకటి ఉంటుంది, తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టు మీద, దూడ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టి మీద మేస్తుందా? ఎక్కడ మేయాలి? గట్టి మీద మేయాలి. చేలు పాడు చేయకూడదు. కానీ ఈ ఆవే చేలోకి వెళ్ళి మేసేస్తే ఆ దూడ కూడా అలాగే. కాబట్టి అలాగూ మనము భక్తి చేస్తూ ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా భక్తి మార్గంలో, యోహాను పుట్టక ముందే అతనిలో భక్తి భావాలు కనబడతా ఉన్నాయి. మరి యోహాను గురించి రాశాడు కదా, అవిధేయులైన వారినంట దేవుని వైపుకి విధేయులుగా చేస్తాడట. మనము ఈ యొక్క ప్రవచనము పక్క పేజీలో మలాకీలోనే, మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం చివరి వచనంలో అదే రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపబడకుండునట్లు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకును, పిల్లల హృదయము తండ్రుల తట్టుకును. ఇప్పుడు పక్కనే పడతాము మత్తయి సువార్త పక్కన 4వ అధ్యాయం చివరి వచనం 5-6 వచనాలు. మరి ఇదే మాటలు ఇక్కడ కూడా మనము లూకా సువార్తలో కూడా మనము చదివినాము. మరి వారు ఆ యొక్క యోహాను పుట్టినప్పుడు ఏం చేస్తాడు అనేది మనము మొదటి అధ్యాయంలో, లూకా సువార్త మొదటి అధ్యాయంలో 17వ వచనం దగ్గర నుండి మనము చూసాం కదా. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. మనం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆ ప్రవచనాన్ని కూడా మనం చూస్తాం. ప్రభు మార్గం సరళం చేయుడి, సిద్ధపరచుడి, పరలోక రాజ్యం సమీపిస్తున్నది, అందరూ అంతటా మారు మనసు పొందడని మొట్టమొదట మరి ప్రకటించినటువంటి ఆ యొక్క క్రొత్త నిబంధనలో ప్రకటించినటువంటి వ్యక్తి యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను అనమాట. మరి అతడు ప్రకటించినప్పుడు అనేక మంది అవిధేయులైన వారు, భక్తిహీనులైన వారు,
మరి పాపములు ఉన్నవారు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొంది వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విధేయులుగా వారు మార్చబడినట్లుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి చూడండి, ఒకని విధేయత అనేకులను విధేయులుగా చేస్తుంది. తల్లి యొక్క విధేయత కుమారుణ్ణి విధేయుడిగా చేసింది. అలాగే తల్లిదండ్రులైనటువంటి మనము మరి దేవుని ఎదుట విధేయులుగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలు వారు కూడా విధేయులుగా, మరి దేవునికి విధేయులుగా ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. వారి వారి జీవితాలకు మనము ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవారిగాను, ఆత్మీయతను పంచిపెట్టేవారిగాను, దేవునికి ఇష్టలుగా వారిని మరి స్థిరపరచడానికి దేవుడు ఆ రీతిగా మరి సహాయం చేస్తాడు. కాబట్టి ఎలిజబెత్ మరియ యొక్క భక్తి జీవితము మరి తన కుమారుణ్ణి ఆశీర్వాదకరముగా మార్చింది. కాబట్టి మనము కూడా అలాగూ దేవుని సన్నిధిలో మరి భక్తి చేస్తూ ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.